ఆంధ్రప్రదేశ్ గిరిజన విలేకరుల సేవా సంఘం ఆధ్వర్యంలో మత్స్యగుండం మరియు అడ్డు మండలో మహాశివరాత్రి సందర్భంగా సుమారు 2000 మందికి పులిహోర వాటర్ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. శివరాత్రి సందర్భంగా దూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులకు ఆకలి తీర్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన విలేకరుల సేవా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు సిహెచ్ వెంకటరమణ మాట్లాడుతూ గిరిజన విలేకరుల సేవా కార్యక్రమాలు చేసేందుకు విలేకరుల సేవా సంఘం ఎప్పుడూ ముందుంటుందని 2016 నుంచి ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుందని వారన్నారు. ఈ అన్నప్రసాదం కార్యక్రమం విజయవంతం చేసిన వారందరికీ విలేకరుల సేవా సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విలేకరుల సేవా సంఘం పాడేరు హుకుంపేట మీడియా మిత్రులు పాల్గొన్నారు. ఓకే ఓకే సార్ ఓకే. ఇస్తాను డైరెక్ట్గా. భక్తులకు విజ్ఞప్తి, కేశకాండన చేయించుకునే భక్తులు కోరుతున్నారు. అలాగనే హృదయ ప్రేమ్ త్రీనాథ్ గారు దయచేసి ఉత్సవ కమిటీ మరియు ఆలయ కమిటీ వారు పిలుస్తున్నారు, ఆఫీస్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. హృదయ ప్రేమ్ త్రీనాథ్ గారు ఆలయ కమిటీ. చంద్రబాబు ముందుగా
మన విలేకరులే ఉన్నారు ఇది అందరూ విలేకరులు. మచ్చిగుండం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ గిరిజన విలేకరుల అసోసియేషన్ తరఫున ప్రతి ఏడాది వచ్చిన భక్తులకు పులిహోర అన్న సంతర్పణం చేసిన భాగంగానే ఈ సంవత్సరం కూడా మొదటి రోజు పులిహోర ప్రసాదాన్ని వచ్చినటువంటి భక్తులకు అందజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ గిరిజన విలేకరుల అసోసియేషన్ తరఫున 2016 నుంచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనం నిర్వహించుకుంటున్నాము. అయితే అందరి సహాయ సహకారాలతో రోజు రోజుకు విస్తరించడంలో భాగంగానే మళ్ళీ అదే ఉక్కుంపేట మండలం అడ్డుమండ గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని గత 3 ఏళ్ల నుంచి ప్రారంభించుకుంటున్నాము. అలాగే పాడేరులో నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో కూడా నిర్వహిస్తున్నటువంటి అన్న సందర్భ కార్యక్రమంలో కూడా భాగస్వాములు అవుతున్నాం. అలాగే అడారం తుమ్మర్మెట గ్రామంలో నిర్వహించే కార్యక్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్ గిరిజన విలేకరులుగా మా యొక్క భాగస్వాములు చేసి అక్కడ వచ్చినటువంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు అన్న సంతర్పణం చేస్తూ ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఏడాది కూడా ఈ తల్లి ఆశీస్సులు, నీలకంఠేశ్వర స్వామి ఆలయ ఆశీస్సులు మాకు ఉండాలి. ఏపీటీఆర్ఏ దినదిన అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరి ప్రార్థించుకుంటున్నాను.